మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం మనము. మహాభారతంలో ముఖ్యమైనది ఏంటి అంటే, ధర్మరాజు జూదమాడతాడు. జూదమాడి తన సర్వస్వం కోల్పోతాడు. తన భార్యను కూడా పణంగా పెట్టి కోల్పోయిన పరిస్థితి, వస్త్రాపహరణం జరగడం అనేది మనం వింటూ ఉంటాం కదా. మరి అది దేనివల్ల జరిగిందండి? ఇది జూదం ఆడితే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పోయింది ఇంకా మళ్ళీ రావాలి అనుకుంటూ ఉన్నదంతా పెట్టేస్తూ ఉంటారు. పోతూ ఉన్నా సరే ఇప్పుడు పెట్టిన దాంతో మళ్ళీ గెలుచుకుంటాను నేను అని అనుకుంటూ కచ్చతోని పెట్టేస్తూనే ఉంటారు. ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళను ఆ విధంగా ప్రేరేపిస్తారు. ఇప్పుడు పోయింది, నెక్స్ట్ నీకే రావచ్చు, పెట్టేసాయి అంటూ ఉంటారు కదా. అట్లా చేయడం వల్లనే కదా మరి ధర్మరాజు తన రాజ్యాన్ని కోల్పోయి మళ్ళీ అడవుల పాలైండు. మరి అదేవిధంగా నల మహారాజు కూడా ఆ జూదంలోనే తన మొత్తం కోల్పోయిండు. అంటే ఎక్కడైతే జూదం ఉంటుందో అక్కడ కలిపురుషుడు ప్రవేశించి సర్వనాశనం చేస్తాడు అని మనకు కృష్ణ భగవానుడే తెలియజేసిండు. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ బెట్టింగ్ యాప్లు, ఆ రోజుల్లో జూదం అండి, ఈరోజు బెట్టింగ్ యాప్లు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మనను ప్రేరేపించే వాళ్ళు శకునులు మన చేతిలో ఉన్న మొబైల్లోనే ప్రారంధంగా పరిణమించారు. వాళ్ళు నిజానికి చూడండి ఎట్లా చెప్తూ ఉన్నారు. ఇక చూడండి, ఇల్లు కొన్నాను, ఎంత బాగుంది, ఇది కొనడానికి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా, ఇగో ఈ బెట్టింగ్ యాప్లో పెట్టినా కొట్టేసినా అయిపోయింది, నాకు వచ్చేసింది ఇల్లు, కష్టపడకుండా ఈజీ మనీ కావాలి, నేను 10 రూపాయలు పెడితే మనకు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి అనుకుంటూ ప్రేరేపించడం వల్ల పాపము ఏదో తొందరగా డబ్బులు వచ్చేసి పెద్ద కోటీశ్వర్లు అయిపోవాలి, మనము ఏదో రాజులమైపోతాము, మన కష్టాలు తీరిపోతాయి అని పైసా కూడా పెట్టుకొని కష్టపడిన డబ్బులను అందులో పెట్టి కోల్పోయి తేరుకోలేక మద్యానికి అలవాటు పడి శారీరకంగా ఆరోగ్యంగా దెబ్బతింటూ మన యువకులు పాడైపోతూ ఉన్నారు కదా. మరి అటువంటి బెట్టింగ్ యాప్ల గురించి మనకు విశేషాన్ని అందించిన వాడు కూడా ఒక యువకుడే. మరి ఏదో ఈరోజు కన్నా నిజాలు తెలుస్తున్నాయి, జాగ్రత్త పడతారు అందరూ అంటే చూడండి మళ్ళీ ప్రారంభం. ఇళ్లల్లో కూర్చొని మైండ్ పజిలు, మైండ్ గేము అనుకుంటూ బెట్టింగ్ పెడితే ఇంట్లో 2 భార్యాభర్తలు కూర్చొని ఆడితే 100 బెట్టింగ్ అండి. పిల్లలు చూసి రేపు ఏం చేస్తారు, అదే ఊర్లో ఇంకా ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చి కూర్చొని తయారవుతారు, మేము కూడా ఆడతామండి అని. అలా గ్రూపులు ఇంతకుముందు ఇటువంటి బజార్లో ఆడే ఆటలే కదా ఇంత పెద్ద బెట్టింగ్ యాప్లుగా మారిపోయినాయి. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ అవి వద్దు అని తీసేస్తున్న తరుణంలో ఏదో తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నాం అనుకుంటూ ఇటువంటి యూట్యూబ్లలో పెడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసము? మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? చూస్తే వేలల్లో లైకులు, 1000 మంది చూస్తూ ఉన్నారు. వాటిని చిలికి గానివానైనట్టు ఇటువంటివే కదా మళ్ళీ మనను చెడగొట్టేది. మన సంస్కృతి సాంప్రదాయమైన ఇప్పుడు వీళ్ళకి ఏం పని లేకుంటే ఓ రామాయణం చదువుకోవచ్చు, ఓ 10 మందికి విద్యాదానం చేయవచ్చు, హాయిగా సరదాగా పిల్లలతోని ఎంజాయ్ చేయవచ్చు. ఇట్లాంటివి చేయాలి కానీ పిల్లలకు కూడా అలవాటు చేసుడండి. ఇళ్ళల్లో కూర్చొని నువ్వు ఇది చేయరా అది చేయరా, ఇదేమి మంచి విషయమా, ఇటువంటివి వద్దు అంటే ఇవే పెద్దగా అయిపోయి ఆల్రెడీ మనం పతనం చెందారు అని ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుచుకొని వాటిని నియంత్రిస్తున్న సమయంలో మళ్ళీ ఇట్లాంటివి చూపిస్తున్నారు. మీరేమంటారు చెప్పండి? ఇది సమంజసమేనా? వీటిని మీరు ఇట్లాంటి చెప్తా వీడియోలకు ఇట్లాంటి వాటికేమో ఎవరో అంటే మన సంస్కారాన్ని మన
ఎటువంటి దానికి ఉపయోగపడని వీడియోలకు లైకులు కొడుతూనే ఉంటారు. లక్షల్లో వ్యూస్, మిలియన్ వ్యూస్. మరి అవసరం ఉన్నాయి ఏదో ఒక విషయం, మనకు మంచి విషయం తెలిసేది ఉంటే 1000 మంది చూస్తే కనీసం 50 కూడా లైకులు ఉండవండి. మరి ఇక్కడే తెలిసిపోతుంది మనం ఎలా పతనం అవుతున్నాము అనేది, దేనికి అట్రాక్ట్ అవుతున్నాము అని. కనీసం తెలుసుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాలు. మన పిల్లలు రేపు మన దాకా వచ్చేదాకా ఎదురు చూడకూడదండి. ఏదైనా కూడా మన ఇంట్లోకి రాలేదు కదా, మన ఇంట్లో మంచిగా ఉన్నాము అనుకోవడం కాదు. మన ఇంటికి ఎప్పుడు వచ్చేదో తెలియదు కదా. మన సమాజం బాగుంటేనే మనం బాగుంటాము. నిత్యం భయపడుతూ బతికే బతుకులు ఎందుకండి? ధైర్యంగా మంచి సంస్కృతి సాంప్రదాయాలతోని ఉన్న కుటుంబాలు ఎంత ధైర్యంగా బతుకుతాయి. వాళ్ళకి డబ్బు లేకున్నా కూడా వాళ్ళు తలెత్తుకుని తిరగగలుగుతారు సమాజంలో. కానీ డబ్బు ఉన్నా కూడా దొంగలు వీళ్ళు బయట ప్రపంచంలో తిరగలేరు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసండి వాళ్ళు చేసేది. ఇప్పుడు ఈ యాప్లలో ప్రమోట్ చేసిన వాళ్ళకి తెలియదా ఇది తప్పు అని? చూడండి, ప్రకాష్ రాజు పెద్ద ఆయన ఏమంటున్నాడు, తప్పని తెలియదు నాకు అందుకని చేసిన ఆట. ఈయన ఎన్నో ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తాడు. అంత తెలియమంతుండని అదని ఇదని మాట్లాడేవాడు. ఈయనకి బెట్టింగ్ ప్రమోట్ చేస్తే తప్పు అని తెలియదట. దానివల్ల ఎంతోమంది చెడిపోతారు అని తెలియక చేశాడట పాపం. చూడండి ఇది పరిస్థితి. ఆయనకేం నష్టం అండి అని ఏదైనా చెప్తాడు, క్షమించండి అంటాడు, ఏదో అంటాడు. కానీ మన వాళ్ళు కోల్పోయిన డబ్బులు వస్తాయా మనకు? మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మనకు తిరిగి వస్తాయా? ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ డబ్బులు పోయినాయి, ఇంట్లో చెప్పలేక, తిరిగి సంపాదించుకోలేక. వాళ్ళు వస్తారా? వాళ్ళ పుత్రశోకం ఉసురు కొట్టదా వీళ్ళకు? మరి ఇప్పుడు మళ్ళీ ఇటువంటి వీడియోలను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఇది సమంజసమేనా? మీరు తప్పకుండా లైక్ చేయాలి, కామెంట్లో చెప్పాలి.